రైట్, మంగళగౌరి షోరూమ్ లో అగ్ని ప్రమాదానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రణీత కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ప్రణీత, ఒకటి, ఈ షోరూమ్ గత కొంతకాలంగా ఆపరేషనల్ గా లేదు, ఎందుకంటే రెనోవేషన్ జరుగుతోందని అధికారులు చెప్తున్నారు. సో మొత్తం బిల్డింగ్ మొత్తం కూడా రెనోవేషన్ అవుతూ ఉందా, లేదా ఉన్న పర్టికులర్ ఫ్లోర్స్ లో మాత్రమే రెనోవేషన్ జరుగుతోంది? ఎందుకంటే లోపల ఏమన్నా బట్టలు అవి ఉన్నాయా లేవా, దీని గురించి కూడా ఏమైనా క్లారిటీ వస్తుందా కంప్లీట్ గా? సో ఇక్కడ పోలీసులు చెప్తున్న ప్రకారము అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్ ప్రకారం అయితే లోపల ఎలాంటి వస్త్రాలకు సంబంధించినటువంటి మెటీరియల్ ఇక్కడ లేదు. కేవలం లోపల రినోవేషన్ వర్క్ మాత్రమే నడుస్తుంది. దీంతో ఒకసారిగా అక్కడ వర్క్స్కి సంబంధించినటువంటి స్క్రాప్ వర్క్ అక్కడ ఉండటంతో దాంట్లో నుండి ఫస్ట్ మంటలు వచ్చినట్టు చెప్తున్నారు. సో ముందర మనకు కనిపించేటువంటి మంటలంతా కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ తగలబడ్డంతోనే ఎక్కువ సంఖ్యలో మంటలు వ్యాపించినటువంటి తెలుస్తుంది. సో ఎగ్జాక్ట్లీ మార్నింగ్ అవర్స్ అయినప్పటికీ పూర్తిగా ఇది రినోవేషన్లో ఉండటంతో షాప్లో కూడా కేవలం కొద్దిమంది ఈ పనులు చేసేటువంటి వర్కర్స్ మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా స్టేర్ కేస్ నుండి బయటికి వచ్చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఎవరు కూడా లేకపోవడంతో కాజువాలిటీస్ అయితే ఎక్కడ లేవు. కంప్లీట్గా లోపల ఉన్నటువంటి కొద్దిపాటి సామాగ్రిని కూడా ఆల్రెడీ బయటికి తీసేశారని చెప్పేసి చెప్తున్నారు. అయితే లోపల ఇంకా ఎవరైనా ఉన్నారా అనేటువంటి దానికి సంబంధించి మాత్రం పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్మోక్ అంతా కూడా అదుపులోకి వచ్చిన తర్వాత ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళి అక్కడ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఒక ప్రత్యక్ష సాక్షినారు ఏ టైంలో అయింది, ఎగ్జాక్ట్గా ఏం జరిగింది? ఎగ్జాక్ట్గా అంటే అండి, మేము యాక్చువల్ పక్కన బిల్డింగ్లో వర్క్ చేస్తాము. సో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, చూసిన వాళ్ళు చెప్పారు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది, అందరూ బయటికి రండి అని చెప్పారు. బయటకు వచ్చి చూస్తే పెద్ద పెద్ద ఎత్తున భారీగా మంటలు వస్తున్నాయి. కాకపోతే లోన్ ఎవరు లేకపోవడం వల్ల ప్లస్ అయింది, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగలేదు. సో చాలా మంటలు పెద్ద పెద్దగా వచ్చాయి, నిప్పురవులు కూడా మీద పడ్డాయి. ఇక్కడ పడిపోయింది చూడండి, ఇక్కడ కాలిపోయింది. సో ఎవరికి పబ్లిక్ పరంగా ఎవరికి డిస్టర్బెన్స్ ఏం కాలేదు. కాబట్టి ఫైర్ యాక్సిడెంట్ అయితే మేము ఫైర్ ఇంజన్కి పోలీస్ వాళ్ళకి కూడా కాల్ చేసాము. ఆ లోపల ఆల్రెడీ ఫైర్ ఇంజన్ పోలీస్ వాళ్ళు అందరూ వచ్చారు, దీన్ని కంట్రోల్లోకి తీసుకొని ఫైర్ని కంట్రోల్ చేశారు చాలా వరకు. అంటే ఎప్పటి నుండి వర్కింగ్లో లేదు ఇది షాప్? అది మాకు ఐడియా లేదు మాకు యాక్చువల్లీ. ఇది అంటే మేము ఇది లోనకి వచ్చి చూసుకొని వెళ్ళిపోతాం, కానీ వీళ్ళు వర్కింగ్ ఓపెనింగ్ అని మాకు జరుగుతుండేనా పైన? వర్కింగ్ లేదు, అంత ముందు నుంచి వర్కింగ్ అయ్యేది. ఎప్పుడు క్లోజ్ చేశారనే మాకు ఏమో ఐడియా ఉన్నది, నాకు తెలీదు. మీకైతే సో ఇక్కడ కొంతమందికి చూడొచ్చు, ఇక్కడ వచ్చినటువంటి మంటలు చూస్తే కొంతమందికి నిప్పురవ్వలు కూడా ఇక్కడ కొంతమంది బట్టల మీద పడినటువంటి దాఖలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఫైర్కి సంబంధించినటువంటి మార్క్స్ని సైతం ఇక్కడ చూడొచ్చు. సో ఈ విధంగా ఫైర్కి సంబంధించినటువంటి కాల్ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇలాంటి వాళ్ళే చాలామంది ఫైర్ ఇంజన్కి కాల్ చేయడంతో సరైనటువంటి టైంలోనే ఫైర్ ఇంజన్ ఇక్కడికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు. సో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే లోపల ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి దానికి సంబంధించి కూడా పూర్తిగా క్లారిటీ కోసం అయితే ఫైర్ అధికారులు లోపలికి వెళ్తున్నారు. సో ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సరే, ఏమన్నా మెటీరియల్ ఉందా? ఎవరు లేరు, మేము వెళ్ళి వచ్చిన లోపలికి. ఇప్పుడు తీసుకెళ్ళి ఏమైనా మిస్లీనియస్ ఉంటే కూడా తీసుకొని వచ్చేస్తాం. వెళ్తున్నాం లోపలికి. లేదు, అదంతా పూర్తి డీటెయిల్స్ సార్ వాళ్ళు చెప్తారు. ప్రస్తుతానికి ఫైర్ కంట్రోల్లోనే ఉందండి. ఒకసారి మేము లోపలికి వెళ్ళి బిల్డింగ్ లోపలికి వెళ్ళి చెక్ చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు ఎవరు లేరని చెప్తున్నారు. మేము ఒకసారి ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకుంటాం అన్ని ఫ్లోర్స్. మంటలు ప్రస్తుతానికి అదుపులో ఉన్నాయండి. ఇక లాస్ ఎంత అయింది, కారణాలు ఏంటనేది చూస్తాము. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు పూర్తిగా ఒకసారి మేము పూర్తి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విశ్లేషించి మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ప్రస్తుతానికి మేము ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాము. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మేము ఖచ్చితంగా చెప్తాము. కొద్దిసేపు అయితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. అది ఫైర్ ఫైటర్స్ ప్రస్తుతానికి అయితే లోపలికి వెళ్తున్నారు.
లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెవరైనా ఉన్నారా లోపల, ఇంకేదైనా మెటీరియల్ ఉందా అనేటువంటిది కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నటువంటి విజువల్స్ అయితే చూస్తున్నాము. సో పైన అంతా మంగళగౌరికి సంబంధించినటువంటి షాప్ ఉన్నప్పటికీ కింద మాన్యవారి షోరూమ్కి సంబంధించినటువంటి మెటీరియల్ కొంతవరకు లోపల ఉన్నట్లు మనకు తెలుస్తుంది. సో ఈ మెటీరియల్ ఎంతవరకు తగలబడింది, ఎంతవరకు నష్టం వాటిల్లింది అనేటువంటిది పూర్తిగా లోపలికి వెళ్ళి చూసిన తర్వాత తెలిసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం ముందర ఏర్పాటు చేసినటువంటి ఈ సెట్ అంతా ఏదైతే ఉందో ఆ సెట్కి సంబంధించినటువంటి సామాగ్రి అంతా కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి కింద పడిపోయి ఉన్నటువంటి దృశ్యాలు అయితే చూస్తాం. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. సో అది ఇవాళ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 లో ఉదయం 11:20 మంగళగౌరి షోరూమ్ లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని ఫైర్ ఫైటర్స్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురాగలిగారు. లోపల ఆ సమయంలో 4 వర్కర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ కూడా సేఫ్ గానే బయటికి తీసుకొచ్చాము అని చెప్పారు. అలాగే లోపల ఇంకెలాంటి మెటీరియల్ లేదు, అయినప్పటికీ లోపలికి వెళ్ళి క్షుణ్ణంగా మొత్తం ఫైర్ కంట్రోల్లోకి వచ్చిందో లేదో పరిశీలించిన తర్వాత ఈ ప్రమాదానికి కారణాలను విశ్లేషిస్తామని చెప్తున్నారు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ అధికారులు.